మీ డాక్టర్ గళ్ళ శ్రీనివాసరావు, జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్, అలాగనే జనసేన రాష్ట్ర చేరికల కమిటీ సభ్యుడిగా చేస్తున్నారు. ఈ నెల జూలై 12వ తారీఖు మన ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మన కొత్తగూడెంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవటం, అలాగనే ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది ఉద్యమాల పరంగా అనుకోండి, లేకపోతే అభివృద్ధి పరంగా అనుకోండి, లేకపోతే సమస్యల పరంగా అనుకోండి. ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే జనసేన పార్టీ వరకు మంత్రులు కట్టుకున్నారా, లేదా పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నారా, కూరగాయలు పండించుకుంటున్నారు, ఇంటికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన ఆహారం ధాన్యాలు పండించుకుంటున్నారు. అది చేయడం కూడా తప్పేనా? ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మీరు చూస్తుంటారు వీడియోలో మొత్తం కూడా ఎంత దారుణమైన విషయం. మహిళల్ని ఎట్టలాగేశారు ఈరోజు, ఆదివాసీ మహిళల్ని. అంటే ఈ సమస్య ఈ రోజు కాదు, భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి, ఐటీడీకి సంబంధించి ఈ పోడు భూముల సమస్యలకి ఎందుకు మీరు పరిష్కారం చూపెట్టట్లేదు? మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం అన్నీ కూడా పేపర్ మీద అన్నీ చక్కగా ఉంటాయి, బట్ వాటి పరిష్కార మార్గం వచ్చేసేసి ప్లాన్ ఎగ్జిక్యూషన్లో వచ్చేసి ఎక్కడ ఏం కనిపించదు. సో ఇది చాలా 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 తీవ్రమైన సమస్య. సో జనసేన పార్టీ ఈరోజు ప్రశ్నిస్తున్నది, ఇప్పుడు మీ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యామ్నాయ రాజశక్తిగా మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మా జనసేన అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎదుగుతుంది. అండ్ రాబోయే రోజుల్లో ఇంతకుముందే చెప్పడం జరిగింది, అన్ని ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం. ఓకే, మా జనసేన కార్యకర్తలు ఎవరుతున్నారో వాళ్ళు ప్రతి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు, మీ మీద పోరాటం చేస్తూనే ఉంటారు. సో దయచేసి మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈరోజు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన పార్టీ, ప్రజలే కేంద్రంగా పరిపాలన జరగాలనుకునే పార్టీ, అలాగనే రాజకీయ జవాబుదారితనంతో కూడిన పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీ, ఈరోజు ఆ పార్టీ ప్రజా సమస్యల్ని తన సమస్యలుగా ఒక గళంతో ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ పోరాటం ప్రజా సమస్యలు పోయేంత వరకు, అలాగనే ఏదైతే జనసేన పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. మా అధ్యక్షుల వారు ఏదైతే డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నారో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దేశంలోనే మొట్టమొదటి స్థాయిలో ఉన్న డిపార్ట్మెంట్, నెంబర్ 1 స్థాయిలో ఉన్న డిపార్ట్మెంట్. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. వదిలిపెట్టండి, 400 హామీలు ఏదైతే ఇచ్చారో 400 హామీలు ప్రజలు ఎప్పుడూ అడగలేదు. మీరు మీ అంతటా మీరే ఒక మేనిఫెస్టోని అన్నిటి మీద